స్థానిక ఆర్యపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం ముఖ్య అతిథిగా హాజరై ఉత్తర ద్వార దర్శనం లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతిష వాచస్పతి రెమెడీ స్పెషలిస్ట్ డాక్టర్ తాడి కోదండరాం అనురాధ దంపతుల ఆధ్వర్యాన శ్రీ రంగనాథ ఉత్సవం జరిగింది. గత 7 ఏళ్లుగా చేస్తున్న ఉత్సవంలో భాగంగా అష్టమ వార్షికోత్సవం సందర్భంగా మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి, ముక్కోటి ఏకాదశి రోజైన శనివారం ఉదయం సీతమ్మ సందులోని డాక్టర్ కోదండరాం నివాసం నుంచి మెయిన్ రోడ్ మీదుగా వంకేలవారి వీధిలోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి ఉత్సవ ఊరేగింపు జరిగింది. జ్యోతిష్య ఆచార్య సాముద్రిక, గర్వాణ తాడి కేదారేశ్వర నాగవీరభద్రరావు, పూర్ణనాగ విజయ, శ్రీ సంతోషి దంపతులు, మామిడిపల్లి హరి, సూరాయలక్ష్మి, రమేష్, కురుమద్దాలి, లలిత, నాగకామేశ్వరి, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడి కోదండరామం మా తాతగారి దగ్గర నుంచి రంగనాథోత్సవం చేయడం అలవాటు. ఆ ప్రకారంగా కూడా మేము గీతా జయంతి రోజున ప్రతి సంవత్సరం రంగనాథోత్సవం చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇప్పుడు ముక్కోటి రోజున కలిసి వచ్చింది ఈ గీతా జయంతి. అందువల్ల ఈవేళ ఉత్సవం చేస్తున్నాము. అందరూ తిలకించండి.